Hi guys, good morning. Welcome back to Johit Vlogs. Welcome back to one more vlog. ఈరోజు 19th and I think it's Wednesday. I'm so happy because నిన్న vlog చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు అండ్ అలాగే మీ కామెంట్స్ ఎస్పెషల్లీ రెస్పాన్స్ గురించి పక్కన పెడితే కామెంట్స్ అయితే అల్టిమేట్ అనమాట. హ్యాష్ ట్యాగ్ టీమ్ జుహిత్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ డాడీ గురించి అడిగిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. చాలా హీఈస్ వెరీ ఫైన్ నవ్. అంతా బాగానే ఉన్నట్టే అనిపిస్తోంది. బట్ ఇంకా ఒక 2 days సేఫ్ సైడ్ ఉంటే బెటర్ అని చెప్పేసి హీ స్టిల్ ఇన్ ఐసోలేషన్. అండ్ అజిత్ ఈరోజు మార్నింగ్ వెళ్ళి రిపోర్ట్స్ ఇచ్చేసి వచ్చాడనమాట. మాకు ఏం సిమ్టమ్స్ లేవు అండ్ నేను మమ్మీ నెగిటివ్ అనమాట. అజిత్ కూడా ఏం సిమ్టమ్స్ లేవు. బట్ సేఫ్ సైడ్ ఒకసారి టెస్ట్కి ఇస్తే బెటర్ కదా అన్నట్టు, బికాస్ ప్రైమరీ కాంటాక్ట్స్ మేమే కాబట్టి. సో మాకైతే నెగిటివ్ అనమాట, మమ్మీకి నాకు. అజిత్ రిపోర్ట్ మేబీ రేపు వస్తుంది అనుకుంటా. సిమ్టమ్స్ ఏం లేవు, జస్ట్ సేఫ్ సైడ్ అంతే, ఎలాగో నెగిటివ్ వస్తుంది అని చెప్పేసి ఇచ్చేసి వచ్చేసాము. ఇక్కడ ఓన్లీ ఒక హాస్పిటల్లో మాత్రమే కొంచెం మంచిగా చేస్తున్నారనమాట, అక్కడికే వెళ్ళి ఇచ్చేసి వచ్చాము. అండ్ ఈ వెనకాల ఉండే స్పీకర్ చూడండి, నాది మమ్మీ ఇచ్చింది చూడండి స్పీకర్, అది బాగా పనిచేస్తుంది అనమాట. అండ్ వెరీ కాంపాక్ట్ ఉంది, సోనీది. అదిగోండి అక్కడ ఉంది. దానికి ఛార్జింగ్ అయిపోతే ఈరోజు అజిత్ ఇంత పెద్దది పెట్టుకున్నాడు. లిటరలీ హోమ్ థియేటర్స్కి వస్తుంది చూడండి, ముందర స్పీకర్ అట్లా పెట్టుకున్నాడు. ఇంత పెద్దగా ఉంది అండ్ దీంట్లో బ్యాటరీ కూడా చాలా తక్కువ ఉంది. సౌండ్ అయితే ఎంత ఎక్కువ వస్తుంది అంటే లిటరలీ ఇక్కడ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. నా ఫోన్లో ఎక్కువ సౌండ్ రావట్లేదు, స్పీకర్స్ ప్రాబ్లం అయిందనమాట. నాది ఫోన్ మోడల్ iPhone 11 Pro Max. ఒక 2-3 years కొంచెం వెనకలు పడాను అనమాట. నేను యూజువల్గా అయితే మా ఇంట్లో ఫోన్లు కొనే దాంట్లో నేను ఫస్ట్ ఉంటాను. ఈసారి నేను తప్ప అందరు తీసేసుకున్నారు. సో ఈ స్పీకర్ కూడా చాలా బాగుంది. నేను లింక్ అయితే ఇచ్చుంటాను. నాకైతే వద్దు, ఎందుకంటే నాకు ఇంత పెద్ద నచ్చవు. కాంపాక్ట్ సైజ్ ఉండేటివి అయితే బాగుంటావు. లిటరలీ దీంట్లో బ్యాటరీ అయిపోతా ఉంటే ఎంత గట్టిగా అరుస్తుందంటే పాట కూడా వినివ్వట్లేదు. లో బ్యాటరీ అని అరుస్తానే ఉందన్నమాట. పాపం నా చిన్న సోనీ బెటర్, ఊరికే జస్ట్ ఒకసారి చెప్పి సైలెంట్ అయిపోతుంది. ఫస్ట్లీ మమ్మీ అయితే డాడీకి ఆరెంజ్ జ్యూస్ చేసి ఇచ్చేసారనమాట. అందులో కూడా వైటమిన్ సి ఉంటుంది కాబట్టి చాలా బెస్ట్ అనిపించింది. అండ్ డాడీ సపరేట్గా సప్లిమెంట్స్ తీసుకోవడానికి పెద్ద ఇష్టపడరు. ఇప్పటికే యాంటీబయోటిక్స్ చాలా వేసుకున్నారు. మా డాడీ అంటున్నారనమాట, ఇన్ని టాబ్లెట్స్ అసలు నేను ఎప్పుడు వేసుకోలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం అని చెప్పేసి. బికాస్ ఫస్ట్ వేవ్లో సెకండ్ వేవ్లో ఇంతవరకు అస్సలు రాలేదు, ఇప్పుడే వచ్చింది. బికాస్ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరికి అంతా వెళ్తూ ఉంటారు, చాలా మెంబర్స్ కాంటాక్ట్లో ఉంటారు కాబట్టి మేబీ అది కొంచెం ఈసారి చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతోంది. అండ్ థ్యాంక్ఫుల్ చాలా తక్కువ రోజులు ఉంటా ఉందన్నమాట. ఒక 2-3 daysకే పీపుల్ ఆర్ గెటింగ్ బ్యాక్ టు నార్మల్ ఇఫ్ ఇన్కేస్ ఇమ్యూనిటీ మంచిగా ఉంటే. సో అదొక ప్లస్ అనే చెప్పుకోవచ్చు. ఇఫ్ ఇన్కేస్ వచ్చినా కూడా స్పీడీ రికవరీ అయితే అవుతుంది. సో వచ్చిన వాళ్ళు ఎవ్వరూ డోంట్ ఫీల్ డిసప్పాయింటెడ్, లేదంటే అయ్యో వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి అని ప్యానిక్ అయితే అస్సలు అవ్వకండి. దిస్ ఈస్ కంప్లీట్లీ నార్మల్. సో మోస్ట్ ప్రాబబ్లీ అందరూ చెప్పిన దాని ప్రకారం అయితే మార్చ్కి తగ్గిపోతుంది అంటున్నారు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. సో మాస్క్ అస్సలు తీయకండి, శానిటైజింగ్ వైప్స్ ఇలా ఏది కావాలంటే అది ప్రొటెక్షన్కి క్యారీ చేస్తూ ఉండండి. మెయిన్ ఏంటంటే మాస్క్ అనమాట. జెన్యూన్గా మాట్లాడుకుంటే ఇప్పుడు కొంచెం అందరు నెగ్లెక్ట్ చేశారు. మాస్క్ ఏముందిలే మేము వ్యాక్సినేటెడ్ కదా అని చెప్పేసి కొంచెం మాస్క్ సరిగ్గా వేసుకోకపోవడం అలా ఉంది. కాబట్టి ఇప్పుడు స్ప్రెడ్డింగ్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. తగ్గిపోయింది అనుకున్నప్పుడే ఇట్లా స్ప్రెడ్డింగ్ ఎక్కువ వస్తూ ఉంటుంది. సో క్యారీ యువర్ మాస్క్. అండ్ ఇక్కడ నేను ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. మా హౌస్ హెల్ప్ రాలేదన్నమాట, ఎవరికో బాగాలేదని చెప్పేసి. అందుకు ఈరోజు నేను మమ్మీ కొంచెం స్వీపింగ్ వర్క్, నేను స్వీప్ చేశాను, మమ్మీ మాప్ వేసేసారు. అండ్ ఇక్కడ నేను ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అంటే నేను చేయలేదు, చిన్నగా అట్లీస్ట్ వెజిటేబుల్స్ కట్ చేసి ఇచ్చి రవ్వ కొంచెం ఫ్రై చేసిస్తే మిగతా చేసేస్తారనమాట. సో అన్నీ ఫ్రై చేసేసిన తర్వాత నేను ఇందులోకి 7 glasses ఆఫ్ వాటర్ వేసాను అనమాట. నేను ఉప్మా చేస్తే మమ్మీ టమోటా కర్రీ ప్రిపేర్ చేశారు. దాని ప్రాసెస్ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వెజ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్, చూడండి.
ఇది చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ. టమోటా ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా డెఫినెట్లీ ఇదైతే నచ్చుతుందనమాట. అంటే ఇష్టం ఉండే వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ నచ్చుతుంది. సో ఫస్ట్ అయితే మనం ఇందులో ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఆనియన్స్ అండ్ గ్రీన్ మిర్చి యాడ్ చేసుకోవాలి. అండ్ కొంచెం కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోండి. సో ఇవన్నీ యాడ్ చేసేసిన తర్వాత మనం ఇందులోకి రెడ్ మిర్చి ఉంటాయి కదా, ఎండుమిర్చి, సో అవి కొన్ని ఒక 2-3 అట్లా యాడ్ చేసుకోండి. మనము తర్వాత కూడా కారం వేసుకుంటాము, కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇందులో ఒక సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కొద్దిసేపు వీటన్నిటిని కొంచెం బాగా మగ్గనివ్వాలన్నమాట. ఒక 1 minute 1.5 minute అట్లా అనుకోండి. సాల్ట్లో కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత వీ హ్యావ్ టు పుట్ ఇన్ సమ్ టర్మరిక్ పౌడర్. ఇక్కడ పసుపు కొంచెం వేసుకోండి. నాకు మరీ పసుపు ఫ్లేవర్ ఎక్కువ ఉన్న పెద్ద నచ్చదు. సో మమ్మీ అయితే కొంచెం తక్కువ యాడ్ చేస్తారనమాట. సో పసుపు వేసుకొని మనం దీన్ని బాగా మగ్గనివ్వాలి. దీంట్లో మెయిన్ కీ ఏంటంటే వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గడం అనమాట. సో ఆయిల్ కూడా పర్లేదు, మా మమ్మీ కొంచెం ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తారనేది నా ఒపీనియన్. ఇఫ్ ఇన్కేస్ ఆయిల్ కావాలంటే తగ్గించుకోండి. అండ్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నారనమాట. ఇది సపరేట్ మసాలా అనమాట. యూజువల్గా అయితే నాన్ వెజ్లోకి అంతా మమ్మీ దీన్నే ప్రిఫర్ చేస్తారు. ఈ రెసిపీ నేను కింద ఇచ్చుంటాను నాకు ఇఫ్ ఇన్కేస్ దొరికితే. సో దీని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, నార్మల్ ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే దాంట్లో ఏమి ఉండవు అనమాట. ఇందాక వేసిన మసాలాలో కొంచెం కొబ్బరి, తర్వాత ఇంకా వేరేటివి కొరియాండర్ ఇలాంటివన్నీ యాడ్ చేసి చేస్తారు. ఆ రెసిపీ మోస్ట్లీ నాకు దొరుకుతుందో దొరకదో తెలీదు. ఉంటే మాత్రం డెఫినెట్లీ డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ చేసి ఉంటాను. సో వీటన్నిటిని ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్లీ కొంచెం కారం వేసుకోవాలన్నమాట. సో కారం అయితే మమ్మీ బయట అంటే ఇప్పుడు ఎండుమిర్చి వస్తుంది కదా, సో వాటిని గ్రైండ్ చేయించి తీసుకుంటారనమాట. సో కొంచెం కారం ఎక్కువ ఉంటుంది. మా ఇంట్లో ఎలాగైనా కొంచెం కారం ఎక్కువే తింటారనుకోండి. సో వీటన్నిటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఫస్ట్లీ. ఇవి ఎంత బాగా రెడ్డిష్గా ఫ్రై అయితే మనకు కర్రీ టేస్ట్ అంత బాగుంటుందన్నమాట. సో ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం టమాటో యాడ్ చేయాలన్నమాట. కొంచెం కాదు, మెయిన్ బేసే అది. సో మనం టమాటోస్ అన్నీ ముందే ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతాయి, ఎందుకంటే మళ్ళీ ఎలాగో అవి బాగా మగ్గిన తర్వాత చిన్నగా అయిపోతాయి కాబట్టి. సో వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం టైం పడుతుంది. ఇవన్నీ ఫ్రై చేస్తూ ఉండగా మీరు ఇంకొక సైడ్ ఏం చేస్తారంటే కొంచెం ఇది పీనట్ పౌడర్ ఉంటుంది కదా, పీనట్ పౌడర్ కానీ లేదంటే మామూలుగా గ్రౌండ్నట్స్ మనము మిక్సీకి వేసేసుకొని ఇట్లా కొంచెం వాటర్ కలుపుకోవాలన్నమాట. సో వాటర్ కలిపేసుకున్న తర్వాత కొంచెం థిక్నెస్ రావడానికి మనము పీనట్ ఇదేంటి ఎట్లా చెప్పాలబ్బా దాన్ని, సో గ్రౌండ్నట్ది యాడ్ చేసుకుంటాం కదా యూజువల్గా కొంచెం థిక్నెస్ రావడానికి. సో అది యాడ్ చేసుకోవాలన్నమాట. సారీ ఇఫ్ ఇన్కేస్ నా ట్రాన్స్లేషన్ రెసిపీ ప్రకారంగా అంత సరిగా లేకపోతే మీకు చూస్తూ ఉంటే అర్థమైపోయి ఉంటుంది కదా. సో అర్థమైందని అనుకుంటున్నాను. చాలా క్విక్ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది, వెజ్కి బెస్ట్ ఆప్షన్. అండ్ క్యాలరీస్ కూడా యాక్చువల్లీ కొంచెం తక్కువగానే ఉంటాయి. ఇఫ్ ఇన్కేస్ మీకు ఆయిల్ ఇష్టం లేకపోతే గీ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా గ్రేవీ లాగా ఉన్నప్పుడు దీనిలోకి పనీర్ కానీ లేదంటే ఎగ్ తినే వాళ్ళైతే ఎగ్ యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. యాజ్ ఇట్ ఈస్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. ఇంకా కొంచెం ఫ్రై కావాలన్నా చేసుకోవచ్చు. అండ్ ఈవినింగ్ అయిపోయేసరికి మనం హోమంలోకి యూజ్ చేసాం కదా, అవన్నీ సపరేట్గా పెడుతున్నాము. మనం ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు కదా వీటిని, అందుకే ఒక బ్యాగ్లో పెట్టేసి పక్కన పెడుతున్నాం అనమాట. అండ్ మనము ముందు రోజు హోమానికి యూజ్ చేసిన బ్రిక్స్ అవన్నీ ఉంటాయి కదా, సో ఆ బ్రిక్స్ అన్నీ తీసి ఒక ట్రేలో లాగా పెట్టేస్తున్నాము. ఆ ట్రేలో పెడితే ఇవన్నీ మనం పడేయకూడదు కాబట్టి మనం సైట్ ఉంది కదా మనకు, సో ఆ సైట్ దగ్గరికి పంపిస్తున్నాము. ఎలాగో విల్లాస్ అవన్నీ కన్స్ట్రక్ట్ జరుగుతున్నాయి కాబట్టి విల్లాస్కి యూజ్ చేస్తే చాలా మంచిది కదా. అంటే బృందావనం లాగా కానీ అలా కన్స్ట్రక్షన్లో వాడితే చాలా మంచిది హోమంకి పెట్టినట్టు అని ఆల్రెడీ చెప్పాను. సో మనకు ఆల్రెడీ మన ఇంటికి అలాగే వాడారు అండ్ పిన్ని వాళ్ళ ఇంటికి కూడా అలాగే వాడారు కదా, సో ఇంకెవరిది ఖాళీ లేదు ఇల్లు వాడడానికి. సో మన సైట్లో వాడితే మంచిది అని చెప్పేసి ఇంకా ఇవి అక్కడికి పంపించేస్తున్నాం అనమాట జాగ్రత్తగా. ఇఫ్ ఇన్కేస్ ఎవరికైనా సైట్ విల్లా కానీ అపార్ట్మెంట్ కానీ లేదంటే సైట్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్స్ ప్రొవైడ్ చేసి ఉంటాను, మీరు ఒకసారి చెక్ చేయండి. ఇఫ్ ఇన్కేస్ ఏమైనా క్వైరీస్ ఉన్నా యూ కెన్
కెన్ ఫీల్ ఫ్రీ టు కాల్. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మెయిన్ చేసుకుంటున్నది ఏంటి అంటే కోవిడ్ టెస్ట్. సో ఈ కోవిడ్ టెస్ట్ మీరు ఈ వ్లాగ్ నేను షూట్ చేసింది 19th కదా, ఒక 2 days తర్వాత ఇది కంటిన్యూయేషన్ అనమాట. ఒక 2 days నేను కూడా రెస్ట్ తీసుకున్నాను, ఏం పని చేయలేదు. సో జస్ట్ ఎందుకైనా మంచిది అని చెప్పేసి కొంచెం రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయాను. ఈ మంత్ అంతా కొంచెం కాన్స్టాంట్గా వీడియోస్ పెట్టాను కదా, అందుకని చెప్పేసి. సో ఇది కోవి ఫైండ్ అని చెప్పేసి మనకు ఇంట్లోనే ర్యాపిడ్ కిట్ లాగా వస్తుంది. ఆల్రెడీ నెగిటివ్ అనమాట డాడీకి. ఏమో ఇంకొకసారి టెస్ట్ చేసుకుందాము, దీంట్లో ఏమొస్తుందో చూద్దాము అన్నట్టు. మీరు ఏమనుకుంటున్నారు? పాజిటివ్ వచ్చింది అనుకుంటున్నారా, నెగిటివ్ వచ్చింది అనుకుంటున్నారా? నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దండి. దీని గురించి నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వాడాలి ఏంటి అని చెప్పేసి. దిస్ ఈజ్ నాట్ స్పాన్సర్డ్ అట్ ఆల్. సో ఇప్పుడు ఏంటంటే ఇది చాలా ఈజీగా అవైలబుల్లో ఉంది. ఏ మెడికల్ షాప్లోకి వెళ్ళినా కూడా మనకు దొరుకుతుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఇంట్లో చేసుకునే వాళ్ళు ఉంటే మీరు ఒకసారి వాడచ్చు. 250 రూపీస్ అంట ఒక్కొక్కటి. సో మనకి ఏవేవో రిలీజ్ చేస్తున్నారు ఇంకా కరోనాలో. ఇది ఒక మంచి అంటే ఇంట్లో చేసుకోవాలి అనుకునే వాళ్ళకి బాగానే యూజ్ అవుతుంది నాకు తెలిసి. మరి దీంట్లో ఎంత మాత్రం అక్యురేట్గా రిజల్ట్స్ వస్తున్నాయి అనేది మీరే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పాలి. మీరేమనుకుంటున్నారు అంటే మన సబ్స్క్రైబర్స్లో చాలా మెంబర్స్ డాక్టర్స్ కూడా ఉంటారు కదా. సో ఎవరైనా ఉంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఇవి అసలు వర్క్ అవుతున్నాయా, ఇఫ్ ఇన్ కేస్ దీన్ని ప్రిఫర్ చేయొచ్చా చేయకూడదా అనేది నాకు తెలీదు. జస్ట్ ఒక సెకండ్ డబల్ చెక్ లాగా తెచ్చుకున్నాము. అండ్ ఇది చాలా సింపుల్ అనమాట. నార్మల్గా ఇప్పుడు చూసారు కదా ప్రాసెస్, అలా పెట్టేసి అందులోకి ఒక 2-3 డ్రాప్స్ యాడ్ చేసేయాలన్నమాట. యాడ్ చేసి ఒక 15-20 minutes దాన్ని అలాగే పెడితే సింగిల్ రెడ్ లైన్ వస్తే నెగిటివ్ అని చెప్పేసి. సో పాజిటివ్ అయితే ఇమ్మీడియట్గా చూపిస్తుందంట. సో డాడీకి అయితే నెగిటివ్ అనే చూపించింది. సో డబుల్ చెక్ చేసుకున్న తర్వాత కూడా ఇట్ ఈస్ నెగిటివ్. సో యా డాడీ ఈజ్ కంప్లీట్లీ ఫైన్ అండి. అండ్ ఇంకొక 1-2 days తర్వాత బయటికి కూడా వెళ్ళిపోయారు. బికాజ్ ఇది నేను షూట్ చేసినప్పటికీ ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్న టైంకి ఇట్స్ ఆల్రెడీ బీన్ 3-4 days కదా. సో అందరూ బాగానే ఉన్నారు. అజిత్ బాగున్నారు, ఇంట్లో అందరూ చాలా హెల్దీ ఉన్నాము. అండ్ మేము కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు బికాజ్ మాకు కూడా జర్నీ ఉంది కాబట్టి వీఆర్ బీయింగ్ ఎక్స్ట్రా సేఫ్. అండ్ మీకు ఇంకా డీటెయిల్స్ అన్నీ ముందు బ్లాగ్లో నేనైతే షేర్ చేస్తాను మీతో. ఇది నేను వెళ్ళే లోపలైనా వస్తుందా రాదా అనుకున్నాను. చాలా లేట్గా ఆర్డర్ చేసుకున్నా. ఇవన్నీ ట్రావెల్ సైజెస్, ఫౌండేషన్, తర్వాత కొంచెం మాయిశ్చరైజర్, ఇలాంటివన్నీ ట్రావెల్కి యూజ్ అవుతాయని చెప్పేసి పెట్టుకున్నాను. నేను ఇన్నిసార్లు ట్రావెల్ అంటున్నాను. హోప్ఫుల్లీ వీ హ్యావ్ టు ట్రావెల్. అండ్ ట్రిప్ పోస్ట్పోన్ చేసుకునే ఛాన్స్ కూడా ఇప్పుడు లేదు మాకు. బికాజ్ మేము అన్నీ ఫైనలైజ్ చేసేసాము. లైక్ టికెట్స్ ఆర్ బుక్డ్ అండ్ రూమ్స్ కూడా అన్నీ బుక్ అయిపోయాయి అనమాట. హోప్ఫుల్లీ వీ విల్ ట్రావెల్. దిస్ ఈజ్ రియలీ స్పెషల్ ఫర్ మీ. ఎందుకనేది నేను మీకు ట్రావెల్ వ్లాగ్స్లోనే షేర్ చేసుకుంటాను. ఇఫ్ ఇన్ కేస్ అంతా మంచిగా జరిగి అంతా స్మూత్గా జరుగుతుందా లేదా ఐ స్టిల్ డోంట్ నో అండి. జస్ట్ ప్రే ఫర్ అస్ అంతే. సో ఇక్కడ ఏమేమి తీసుకున్నాను అనేది నేను కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చింటాను. దిస్ వ్లాగ్ ఈజ్ మోస్ట్లీ అబౌట్ లైక్ నేను ఒక 2-3 days అయింది కదా ఆ వ్లాగ్స్ అన్నీ పోస్ట్ చేయక. చిన్నగా అక్కడక్కడ తీసిన క్లిప్స్ అన్నీ మీకోసం నేను ఇంక్లూడ్ చేసి పెట్టాను అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ అలా అని చెప్పేసి మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా మ్యాక్సిమం క్లిప్పింగ్స్
క్లిప్పింగ్స్ అన్ని బోర్ కొట్టేట్టు ఉంటే నేను మీకు కట్ చేసేసాను అనమాట. ఓన్లీ నాకు నచ్చిండేది ఎందుకో వీ కెన్ రిలేట్ లాట్ అనిపిస్తుంది. నాకు నచ్చిండే క్లిప్పింగ్స్ అన్ని మీకు బాగా నచ్చుతాయి, ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉందన్నమాట. సో దిస్ ఈజ్ క్లినిక్ మేకప్ రిమూవర్. నేను ఫస్ట్ టైం ఇది వాడదాము, ఇంతవరకు ఎప్పుడు యూస్ చేయలేదు నేనైతే. అండ్ ఎస్టే లాడర్ ఫౌండేషన్, స్మాష్ బాక్స్ ఫౌండేషన్, ఇవన్నీ ఫస్ట్ టైం అనమాట. థ్యాంక్ గాడ్ బ్రాండ్స్ అన్ని మనకి ఇప్పుడు మినీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. సో దట్ మనకి ఇఫ్ ఇన్కేస్ షేడ్ రాంగ్ అయినా లేదంటే ఫౌండేషన్ సెట్ అవుతుందా సెట్ అవ్వదా అని చూసుకోవడానికి మనకు ఒక పెద్ద స్కోప్ అనమాట ఇది. ఎందుకంటే ముందు అన్ని ఫుల్ సైజ్ ప్రోడక్ట్స్ అవైలబుల్లో ఉండేటివి, ఇలాంటి స్మాల్ సైజ్ మినీ సైజ్ అన్నీ యూఎస్లో ఎక్కువ అవైలబుల్లో ఉంటాండ. సో బ్రాండ్స్ ఇప్పుడు ఇండియాకు కూడా ఇవి అవైలబుల్ చేయడం అనేది ఇట్స్ రియలీ నైస్ థింగ్, బికాజ్ అందరికీ అన్నీ సెట్ అవ్వండి. అదే మనం మినీస్ తీసుకున్నాం అనుకోండి, ఏది నచ్చుతుంది అనేది మనకు అర్థమవుతుంది. కానీ షార్లెట్ టిల్బరీ మాత్రం ఇట్ ఈజ్ అమేజింగ్ ఫౌండేషన్. నేను ఈ గ్యాప్లో స్మాష్ బాక్స్ యూస్ చేశాను అండ్ అలాగే ఎస్టే లాడర్ యూస్ చేశాను. నాకు ఎస్టే లాడర్ కంటే కొంచెం స్మాష్ బాక్స్ ఇంకొంచెం ఎక్కువ నచ్చింది అనమాట. అంటే చాలా స్మూత్ అప్లికేషన్ అండ్ చాలా న్యాచురల్ ఉంటుంది. అండ్ దట్ టు 100% మనకు ఏమంటారు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి కూడా ట్రై చేసా, కే బ్యూటీ అని చెప్పేసి. దట్స్ ఎ ఫ్లాప్ షో, నాకు నచ్చలేదు. నేను దాని గురించి మళ్ళీ ఇంకెప్పుడైనా చెప్తాలేండి. గుడ్ మార్నింగ్ గైస్. మమ్మీ అందరికీ చాలా ఇన్స్ట్రక్షన్లు ఎక్కువ ఇస్తుంది, మాస్క్ తీయద్దండి అస్సలు, ఇంట్లో కూడా వేసుకోండి అని చెప్పేసి. ఏం మమ్మీ భయపడతానవా? భయపడేది కాదు, నువ్వే ఎంతో జర్నీ పెట్టినావు, డబ్బులు అన్ని పోతాయని చెప్పేసి భయపడతా ఉంది. ఇట్లా పోతున్నావు, డాలీ లేదు థర్డ్ క్లాస్ ఎక్కించుకోమ్మా అంటే ఎవరు మీరేంటారు కదా భాగ్య పిల్లి భాగ్యానండి నేను. అవును, నేను కూడా చూసుకోలేదు ఇట్లా వస్తా అంటే. అలవాటు మాకు ఇట్లా వచ్చి వీళ్ళని డాలీనో ఎవరినో ఒకరిని పికప్ చేసుకొని పోయేది అలవాటు కాబట్టి డాలీకి వేయరు, క్యాజువల్ గా ఎప్పుడైనా ఇట్లే కదా వచ్చేది. సో ఈ రోజు నిరంజన్ డాలీకి ఎత్తున్నారని ఇట్లా పోతుంటే భాగ్య నా పాప అంటే భాగ్యాను, నిరంజన్ ఈ పాప. నువ్వు చెప్పలేదా ఏరియా? చెప్పిన సాయినగర్ డాక్టర్ దగ్గర వా అని చెప్పిన. అవునా, అక్కడికి వెళ్తే అక్కడ మా పిన్ని భాగ్య పిన్ని పికప్ చేయించుకొని మళ్ళీ వెళ్ళాలన్నమాట. ఈరోజు బూస్టర్ షాట్స్ అయిపోతే మోస్ట్లీ అన్ని కంప్లీట్ అయిపోయినట్టే మావి. సో హోప్ఫుల్లీ చూద్దాం ఇంకా ఆ రోజుకి ఏమవుతుందో ఏమో. అసలు మా అనంతపూర్లో అయితే ఓన్లీ ఒక్క హాస్పిటల్లో మాత్రమే రిపోర్ట్స్ తీస్తున్నారు. ఏందో 10 మెంబర్స్ చేయించుకుంటాం అంటే 8 మెంబర్స్కి పాజిటివ్ వస్తా ఉందన్నమాట. చూడాలి. 100 ఏళ్ళు మమ్మీ డాలీకి. కాల్ చేస్తాను మన డాలీనే. హలో, మా డాడీ అయితే ఇంట్లోంచి బయటికి కూడా పోవద్దండి, మీరు ఎక్కడికి ఇంట్లోనే ఉండండి వీక్ అంతా అని చెప్పినాడు. డాలీకి కూడా పంపించట్లేదు అనమాట, ఆన్లైన్ క్లాసెస్ లో ఉంది. సో ఇంట్లోనే 1 వీక్ కొంచెం కేర్ఫుల్ గా ఉంటే మళ్ళీ ఏం పని లేదులే, బయట తెచ్చుకునేటివి కానీ మళ్ళీ పని ఉన్నా కూడా పోవద్దు మమ్మీ అసలు. ఇంకేంది పోయేది మా మమ్మీ. మా డాడీ పాజిటివ్ వస్తానే భయపడేది, ఇంకెక్కడికి పోను నేను అంట. మెయిన్ ఏంటంటే కట్టిన డబ్బులు అన్ని వేస్ట్ అయిపోతాయండి అసలు. అది వచ్చిండేది ఏం లేదు, 2 రోజులకే తగ్గిపోయింది వాళ్ళ డాడీకి ఏమో. చాలా మైల్డ్ ఉన్నా కూడా పాజిటివ్ ఇస్తున్నారులేండి. ఇంకా మన జాగ్రత్తలో మనం ఉండాలి. మేము నైట్ చెక్ చేయించుకుంటే ఏం లేదని వచ్చింది. ఫ్లైట్ ఎక్కే వరకు జాగ్రత్తగా ఉండాలి అంతే. ఇక్కడ డాడీ కోసం నేను మొత్తం ఇవి ఒలిచి పెట్టేస్తున్నాను అనమాట, ప్రొమగ్రనేట్. సో చాలా బాగుంటుంది, నాకు టేస్ట్ అయితే భలే ఇష్టం. కాకపోతే దీన్ని ఒలిచడం అనేది ఒక పెద్ద టాస్క్ అనమాట. ఆ టాస్క్ మా మమ్మీ నెక్స్ట్ రోజు మార్నింగే నాకు అప్పచెప్పేసింది. ఇక్కడ నువ్వు చేసేసేయి అని చెప్పేసి. ఇక్కడ నా వైట్ ఇది కొంచెం బేబీ పింకిష్ కలర్ నైట్ సూట్ వేసుకున్నాను అనమాట. ఎందుకు వేసుకున్నారా బాబు అనిపించింది నాకు, బికాజ్ ఇది తీసేటప్పుడు మొత్తం అంతా అది ఎగురుతాయి కదా ఆబ్వియస్లీ. మీరు పేపర్ మీద అక్కడ పేపర్ ఎందుకు వేసుకున్నా అంటే మమ్మీ కొత్త టేబుల్
కంఫర్టబుల్ కదా, పేపర్ వేసుకో కింద, మళ్ళీ దానికంతా అవుతుంది అని చెప్పేసి నన్ను అసలు అలౌ కూడా చేయలేదు ఒట్టిగా గ్లాస్ మీద పెట్టుకోవడానికి. సో ఆ న్యూస్ పేపర్కి శానిటైజ్ చేసి ఏదో మొత్తానికి చేసి అట్లా వేసాలండి, కొంచెం డ్రై అయిపోయిన తర్వాత అట్లా వాడుతున్నా దాన్ని. అండ్ మిడిల్లో ఆబ్వియస్లీ మనము తినడం అనేది ఇట్స్ కామన్ థింగ్ కదా. అండ్ మీరు అబ్జర్వ్ చేశారా, నా హెయిర్ కొంచెం లాంగ్ అయినట్టు అనిపిస్తుంది. ఐఎమ్ స్టిల్ కన్ఫ్యూజ్డ్. అట్లీస్ట్ హెయిర్ కట్ చేయించుకుందామన్నా కూడా నాకు వెళ్ళాలంటేనే భయం వేస్తుంది సలూన్కి, ఇప్పుడు అవసరమా కట్ చేయించుకోవడం అన్నట్టు. సో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో, ఇంకా పెంచుకోవాలా లేదంటే ఈసారి కట్ చేపిస్తే మాత్రం చాలా షార్ట్గా చేయిద్దాం అనుకుంటున్నాను. సో ఐఎమ్ స్టిల్ కన్ఫ్యూజ్డ్. ఇది కానీ మా మమ్మీ ఆబ్వియస్లీ వీడియో చూస్తుంది, వింటది, అవసరమా ఖచ్చితంగా ఒక 2 అక్షింతలు అయితే పడతాయన్నమాట నాకు, మళ్ళీ ఏంది హెయిర్ కట్ అంటాను ఏం అవసరం అని చెప్పేసి. సో బికాజ్ మా మమ్మీకి నేను ఆల్రెడీ చెప్పాను అనమాట ఇప్పట్లో చేయించుకోను నేను అని చెప్పేసి. ఇప్పుడు ఎందుకో ఐ హ్యావ్ సెకండ్ థాట్స్ అబౌట్ ఇట్, చేయించుకుందామా అన్నట్టు. బట్ నాట్ రైట్ నవ్, అట్లీస్ట్ కొన్ని రోజుల తర్వాత, ఒక 1 మంత్ అట్లా 2 మంత్స్ తర్వాత అనుకుంటున్నాను. చెప్పండి మీరు నాకు కామెంట్ సెక్షన్లో చేయించుకోవాలా వద్దా అని చెప్పేసి. యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ మీరు ప్యాకింగ్ వ్లాగ్ కూడా అడిగారు, సో డెఫినెట్లీ చేస్తాను. దిస్ టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ వెరీ డిఫరెంట్. కొంచెం ఎక్కువ ప్యాకింగ్ అండ్ కొంచెం కేర్ఫుల్గా ప్యాకింగ్ కూడా ఉండబోతోంది. బికాజ్ మనకున్న లిమిటెడ్ కేజెస్ ప్రకారంగానే మనం ప్యాక్ చేసుకోవాలి కాబట్టి లెట్స్ సీ. ట్రావెల్ యాక్సెసరీస్ కావచ్చు, ఈ చార్జర్స్ అలాంటివన్నిటికీ, యూనివర్సల్ అడాప్టర్స్, ఇవన్నీ నేను సపరేట్గా లిస్ట్ రాసి పెడుతున్నాను. ఐ విల్ డెఫినెట్లీ షేర్ ఇన్ అప్కమింగ్ వ్లాగ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ హిట్ చేయడం మర్చిపోద్దండి. అండ్ మన వాళ్ళందరూ ఒక్కసారి గట్టిగా అట్లా లైక్ చేసేసారు అనుకోండి, నాకు ఇంకా ఫుల్ మోటివేషన్ వస్తుంది. ఐ విల్ ఫీల్ రియలీ హ్యాపీ. I will see you in my next vlog, guys. Stay positive, stay healthy and be kind to everyone. Bye guys.